వెల్కమ్ టు స్టోరీ జంక్షన్. బుర్ర తక్కువ బన్నీ బంగారు క్యారెట్. అనగనగా ఒక అందమైన అడవి. అక్కడ బన్నీ అనే ఒక కుందేలు నివసించేది. దానికి తన తెలివితేటల మీద గర్వం కంటే నమ్మకం ఎక్కువ. పొద్దున్నే లేచిన దగ్గరి నుండి చెరువు అద్దంలో తన పొడవాటి చెవులను చూసుకుంటూ తనే ఈ అడవికి కాబోయే సూపర్ స్టార్ అని కలలు కనేది. తన పూర్వీకులు తాబేలు చేతిలో ఓడిపోయిన చరిత్రను తిరగరాయాలని ఎప్పుడూ ఏదో ఒక విన్యాసం చేస్తూ అడవి జంతువుల దృష్టిని ఆకర్షించేది. ఆ సమయంలోనే అక్కడికి టిక్కీ అనే ఒక చిన్న సీతాకోకచిలుక వచ్చింది. టిక్కీకి బన్నీ అతిశయం బాగా తెలుసు. అందుకే దానికి ఒక సరైన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. అడవి చివర ఉన్న మాయా కొండ మీద ఒక అరుదైన బంగారు క్యారెట్ ఉందనే పుకారును బన్నీ చెవిలో వేసింది. ఆ క్యారెట్ తింటే అడవిలోని జంతువులన్నీ బన్నీకి దాసోహం అవుతాయని, దాని తెలివితేటలు 100 రెట్లు పెరుగుతాయని నమ్మబలికింది. బంగారు క్యారెట్ మీద ఆశతో బన్నీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. టిక్కీ గాలిలో ఎగురుతూ దారి చూపిస్తుంటే బన్నీ కింద గెంతుతూ వెళ్తోంది. సరిగ్గా మధ్యలో ఒక ఆకలితో ఉన్న నక్క పొదల్లో నుండి బయటకు వచ్చింది. సాధారణంగా కుందేలు నక్కను చూడగానే పారిపోవాలి, కాని బన్నీ తన తెలివి ఉపయోగించి అక్కడే నిలబడింది. తన దగ్గర ఉన్న ఒక పాత ఎండిపోయిన క్యారెట్ను చూపిస్తూ, అది తింటే బాంబులా పేలుతుందని, తనను ముట్టుకుంటే అడవి మొత్తం నాశనమవుతుందని ఒక వింత కథ అల్లి చెప్పింది. ఆ విడ్డూరమైన మాటలు విన్న నక్క, ఈ కుందేలుకి పిచ్చి పట్టిందేమో అని భయపడి అక్కడి నుండి జారుకుంది. టిక్కీ ఇది చూసి నవ్వుకుంటూ బన్నీ వెంటే సాగింది. చివరికి వాళ్ళిద్దరూ మాయా కొండ పాదాల దగ్గరికి చేరుకున్నారు. అక్కడ గుహద్వారం వద్ద ఒక వింతైన పచ్చ రంగు ఎలుగుబంటి గుర్రు పెట్టి నిద్రపోతోంది. అది మామూలు ఎలుగుబంటి కాదు, దాని ఒళ్లంతా గడ్డి మొలిచినట్లుగా వింతగా ఉంది. ఆ ఎలుగుబంటిని దాటి లోపలికి వెళ్లడం ఎవరికీ సాధ్యం కాదు. బన్నీ లోపలికి వెళ్లాలని ప్రయత్నించిన ప్రతిసారీ ఆ ఎలుగుబంటి గట్టిగా ఆవలిస్తూ ఒక పెద్ద భూకంపం వచ్చినట్టు శబ్దం చేసేది. టిక్కీ అప్పుడు ఒక నిబంధన పెట్టింది. ఆ ఎలుగుబంటిని భయపెట్టడం సాధ్యం కాదు కాబట్టి కేవలం హాస్యంతో, అంటే ఒక జోక్ చెప్పి దాన్ని నవ్విస్తేనే అది పక్కకు తప్పుకుంటుందని చెప్పింది. జీవితంలో ఎప్పుడూ సీరియస్గా బిల్డప్ ఇచ్చే బన్నీకి ఇప్పుడు ఒక జోక్ చెప్పి నవ్వించడం పెద్ద సవాలుగా మారింది. ఎలుగుబంటి కళ్ళు తెరిచి బన్నీ వైపు కోపంగా చూసింది. బన్నీ భయంతో వణుకుతూనే తన అతి తెలివిని ఉపయోగించి ఏదో చెప్పబోయింది. ఆ పచ్చ ఎలుగుబంటి ముందు నిలబడి బన్నీ విపరీతంగా వణికిపోతోంది. టిక్కీ పైన ఒక ఆకు మీద కూర్చుని బన్నీ చేసే కామెడీని ఎంజాయ్ చేస్తోంది. ఎలుగుబంటి తన భారీ పంజాను పైకి ఎత్తి, ఏ కుందేలు, నన్ను నవ్విస్తావా? లేక నిన్నే నమిలేయమంటావా అన్నట్లుగా ఒక గర్జన చేసింది. బన్నీ తన మెదడుకు పదును పెట్టింది. అనగనగా ఒక దోమ. అది హెల్మెట్ పెట్టుకుని బైక్ మీద వెళ్తోంది అని మొదలుపెట్టింది. కాని ఎలుగుబంటి ముఖంలో అస్సలు మార్పు లేదు. బన్నీ భయంతో తన చెవులను ముడివేసుకుని అద్దం ముందు తను చేసే వింత విన్యాసాలన్నీ చేసి చూపించింది. తన తోకను కుక్కలా ఊపుతూ, సింహంలా గర్జిస్తూ రకరకాల గంతులు వేసింది. విచిత్రం ఏంటంటే బన్నీ చెప్పిన జోక్కి కాదు కాని అది భయంతో చేస్తున్న వింత చేష్టలు, ఆ వణుకుతున్న కాళ్లు చూసి ఆ పచ్చ ఎలుగుబంటికి నవ్వు ఆగలేదు. అది కొండలు బద్దలయ్యేలా నవ్వడం మొదలుపెట్టింది. అది ఎంతలా నవ్విందంటే దాని ఒంటిమీద ఉన్న పచ్చ గడ్డి అంతా రాలిపోయి అది మామూలు ఎలుగుబంటిలా మారిపోయింది. సరే సరే, నీ వెర్రి వేషాలు చూడలేక చస్తున్నా, లోపలికి వెళ్ళు అంటూ దారి ఇచ్చింది. బన్నీ రొప్పుతూ జొప్పుతూ గుహ లోపలికి ప్రవేశించింది. లోపల అంతా చీకటిగా ఉంది, కాని దూరాన ఒక మెరుపు కనిపిస్తోంది. టిక్కీ వెనక నుండి, తొందరగా వెళ్ళు బన్నీ, నీ కోసం బంగారు క్యారెట్ ఎదురుచూస్తోంది అని ఉత్సాహపరిచింది. బన్నీ ఆశగా ఆ వెలుగు వైపు పరిగెత్తింది. అక్కడ ఒక ఎత్తైన రాతి మీద నిజంగానే ఒక మెరిసిపోయే వస్తువు ఉంది. అది చూడటానికి అచ్చం క్యారెట్ లాగే ఉంది. బన్నీ ఆనందానికి అవధులు లేవు. అబ్బా, నేను నిజంగానే గెలిచాను.
ఇక ఈ అడవిలో నన్ను మించినవాడు లేడు అనుకుంటూ ఆ వస్తువును గట్టిగా పట్టుకుంది. కాని అది పట్టుకోగానే చల్లగా, గట్టిగా అనిపించింది. తీరా బయటకు తెచ్చి చూస్తే అది క్యారెట్ కాదు. అది కేవలం ఒక క్యారెట్ ఆకారంలో చెక్కబడిన నారింజ రంగు రాయి. బన్నీ బిత్తరపోయి ఆ రాయిని చూస్తుంటే టిక్కీ నవ్వుతూ దానిమీద కూర్చుంది. ఏంటి బన్నీ? అది నమలడానికి రావట్లేదా అని వెక్కిరించింది. అప్పుడు టిక్కీ అసలు విషయం చెప్పింది. అక్కడ అసలు బంగారు క్యారెట్ అనేది లేదని, బన్నీలో ఉన్న అతి తెలివిని, గర్వాన్ని తగ్గించడానికి తనే ఈ నాటకం ఆడిందని వివరించింది. ఆ పచ్చ ఎలుగుబంటి నిజానికి టిక్కీ స్నేహితుడని, అది కేవలం బన్నీని ఆట పట్టించడానికి అలా గడ్డి కప్పుకుని కూర్చుందని తెలిసి బన్నీ నోరు వెళ్లబెట్టింది. బన్నీకి అప్పుడు అర్థమైంది, తనకంటే తెలివైనవాళ్లు ఈ అడవిలో చాలామంది ఉన్నారని, కేవలం మాటలతో కాకుండా నిజమైన కష్టంతోనే గుర్తింపు వస్తుందని. ఆ రోజు నుండి బన్నీ తన సెల్ఫ్ డబ్బా తగ్గించుకుని అందరితో కలిసిమెలిసి ఉండటం మొదలుపెట్టింది. టిక్కీతో గొడవ పడటం మానేసి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఈ వీడియో నచ్చితే మరిన్ని ఇలాంటి వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.